హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కరెంట్ ఆఫీసుల్లో పనిచేయడానికి సంబంధించి విద్యుత్ శాఖ నుండి 1166 పోస్టులతో చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్, ఎటువంటి ఫీ కూడా లేదు. డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పీజీసీఎల్ నుంచి 1166 పోస్టులతో రాష్ట్రాల వారీగా, రీజియన్స్ వారీగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీరు ఇక్కడ రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్, వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. పీజీసీఎల్ నుంచి మనకి అప్రెంటిస్షిప్కి సంబంధించి 1166 పోస్టులతో రాష్ట్రాల వారీగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఈ నెల 31వ తేదీ మధ్యన మీరు పీజీసీఎల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. ఎటువంటి ఫీ అయితే లేదు. సో ఈ పర్టికులర్ అప్రెంటిస్షిప్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నట్లయితే 42 వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణకి సంబంధించి 32 వేకెన్సీస్ ఉన్నాయి. ఇలాగ మనకి రాష్ట్రాల వారీగా కలుపుకొని మొత్తంగా 1166 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ అప్రెంటిస్షిప్ అనేది మనకి 1 ఇయర్ పాటు ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్, అలాగే సివిల్, ఇంకా ఇతర డిపార్ట్మెంట్లో డిప్లొమా, ఐటీఐ, గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారికి ఎలిజిబిలిటీ ఉందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నట్లయితే విజయవాడ, నెల్లూరు, శ్రీకాకుళం, వేమగిరి, ఎన్పి కుంట, కడప, కర్నూలు, గూటి, వైజాగ్, నాగార్జున సాగర్లో ట్రైనింగ్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే సికింద్రాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, మహేశ్వరం, ఖమ్మంకి సంబంధించి ఇక్కడ లొకేషన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ట్రైనింగ్కి సంబంధించి 12 నెలల పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఆ తర్వాత మీకు సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఇందులో ఎవరెవరు ఎలిజిబుల్, వారికి శాలరీస్ స్టైఫెండ్ రూపంలో ఏ విధంగా ఇస్తారు అనేది ఇక్కడ టేబుల్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఎలిజిబిలిటీకి సంబంధించి చూసుకున్నట్లయితే అప్రెంటిస్షిప్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసిన లేదా గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ చేసిన అప్లై చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనకి ఐటీఐ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఫుల్ టైం కోర్స్ చేసినటువంటి వారు, బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు, అది కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్కి సంబంధించినటువంటి కోర్స్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ సైన్స్లో ఎవరైతే బీఈ, బీటెక్ కానీ, బీఎస్సీ కానీ, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ ఎవరైతే చేశారో వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఎంబీఏ హెచ్ఆర్ కానీ, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్లో కానీ, లేదా పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్ ఇన్ 2 ఇయర్స్ ఫుల్ టైం కోర్స్ ఎవరైతే చేశారో వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన ఈ పోస్టులకి 2 ఇయర్స్ ఫుల్ టైం మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్లో కానీ, లేదా రూరల్ డెవలప్మెంట్లో కానీ, లేదా మేనేజ్మెంట్ లేదా దానికి ఈక్వాలెంట్గా ఉండేటువంటి 2 ఇయర్స్ ఫుల్ టైం కోర్స్ ఎవరైతే చేశారో వాళ్ళు సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా గ్రాడ్యుయేట్ సివిల్కి సంబంధించి సివిల్లో ఎవరైతే బీఈ, బీటెక్, బీఎస్సీ సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో వారు అప్లై చేసుకోవచ్చు. తర్వాత డిప్లొమాకి సంబంధించి ఫుల్ టైం 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు, అలాగే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు, అలాగే ఎగ్జిక్యూటివ్కి లాకి సంబంధించి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ లైక్ లాలో ఎల్ఎల్బి చేసినటువంటి వారు, 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి చేసినటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పోస్టులను అనుసరించి కొన్ని పోస్టులకి 15,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు, కొన్ని పోస్టులకి 12,000 రూపాయలు ఇస్తారు. ఐటీఐకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారికి 11,000 రూపాయలు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ట్రైనింగ్ లొకేషన్స్లోనే మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు ఆ రాష్ట్రానికి సంబంధించి అక్కడే మీరు ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మీరు అప్లై చేసుకోవాలి అంటే 18 ఇయర్స్ ప్లస్ ఏజ్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని మెన్షన్ చేశారు. అలాగే ప్రీవియస్గా ఏదైనా అప్రెంటిస్షిప్కి సంబంధించి మీరు ఏదైనా చేసి ఉన్నా కానీ, ఏదైనా ఆర్గనైజేషన్స్లో మీరు ఏదైనా డ్యూరేషన్లో అప్రెంటిస్షిప్ చేసి ఉన్నా నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. జాబ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోర్ దాన్ 1 ఇయర్ ఉన్నా కూడా, ఎవరైనా ఏదైనా జాబ్ చేస్తూ మోర్ దాన్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వారు నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఫస్ట్ చూసుకున్నట్లయితే apprenticeshipindia.gov.in అనేటువంటి సైట్లో ఈ పర్టికులర్ పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి.
ఆ తర్వాత portal.mhrDnats.gov.in అనేటువంటి సైట్లో చేసుకున్నా కూడా ప్రాబ్లం అయితే ఉండదు. apprenticeshipindia.gov.inలో కానీ లేదా portal.mhrDnats.gov.inలో కానీ ఫస్ట్ మీరు ఈ రెండిట్లో ఏదో ఒక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పవర్ గ్రిడ్కి సంబంధించినటువంటి powergrid.in అనేటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు అప్రెంటిస్షిప్కి సంబంధించిన ఈ పర్టికులర్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకంటూ ఒక రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది. ఐడిని యూజ్ చేసుకుని పవర్ గ్రిడ్కి సంబంధించిన వెబ్సైట్లో మీరు అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఎటువంటి ఫీ అయితే లేదు, ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా లేదు. సో మీకున్నటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా మీకు సంబంధించి ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ కూడా ఇచ్చారు మనకి. షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ ది పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకున్నటువంటి క్వాలిఫికేషన్లో మీకున్నటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. సో ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు, ఎటువంటి ఫీ అయితే ఉండదు. సో దీనికి సంబంధించి ఈ నెల 7వ తేదీ నుంచి ఈ నెల 31వ తేదీ మధ్యన మీరు ఈ పర్టికులర్ వెబ్సైట్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. మీకేమైనా క్వైరీస్ కానీ క్లారిఫికేషన్స్ కానీ కావాలి అనుకుంటే ఇక్కడ మనకి మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో కూడా మనకి ఇక్కడ రాష్ట్రాల వారీగా, రీజియన్స్ వారీగా ఏ రాష్ట్రానికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించి కూడా మనకి ఇక్కడైతే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఈ విధంగా నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్, వీటికి సంబంధించిన డీటెయిల్స్, వీటికి సంబంధించి మీరు మెయిల్ చేయాల్సినటువంటి మెయిల్ ఐడీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇచ్చారు. సౌతర్న్ రీజియన్ కింద హైదరాబాద్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇంకా సౌతర్న్ రీజియన్ హైదరాబాద్తో పాటు మిగిలినటువంటి లొకేషన్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా మనకి ఆ పర్టికులర్ ఏరియాస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా కలుపుకొని 1166 పోస్టులతో అప్రెంటిస్షిప్కి సంబంధించి పెద్ద మొత్తంలోనే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మీరు అప్లై చేయాలి అంటే మీకు ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అప్లికేషన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు సంబంధించి మీరు ఏదైతే ఎన్ఏటిఎస్ ఆర్ బోట్ ఆర్ ఆర్డిఏటి ఆర్ ఎన్ఏపిఎస్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, apprenticeship.gov.in అనేటువంటి ఒక సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఒక ఐడి వస్తుంది. ఐడిని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఈ చెక్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్పై క్లిక్ చేస్తే అప్పుడు పవర్ గ్రిడ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్లికేషన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటో కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. సో ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 10th ఇంటర్మీడియట్ అలాగే మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, మీ యొక్క ఫోటోగ్రాఫు, సిగ్నేచర్ ఇవన్నీ కూడా జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మెరిట్ ఆధారంగా రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. సో ఈ విధంగా మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.